ప్రపంచంలో అత్యంత సురక్షితమైన, అత్యంత ఆకర్షణీయమైన మరియు అత్యంత అభివృద్ధి చెందిన నగరం గురించి మాట్లాడినప్పుడు మన మనసులో మొదట దుబాయ్ గుర్తుకొస్తుంది. కానీ ఈ రోజు దుబాయ్ తన ఎత్తైన బిల్డింగ్స్, అపారమైన సంపద మరియు భవిష్యత్తు జీవన శైలికి పాపులర్ చెందిన నగరం. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కలలు కంటాడు. కానీ దుబాయ్ ఒకప్పుడు భారతదేశంలో భాగం కలిగేదా? లేదా ఇలా చెప్పొచ్చు, ఒకప్పుడు ఇది భారతదేశంలో భాగమే. ఇది గోండ్వానా ల్యాండ్, పాంచియా, పాంతాలసా లేదా లారేషియాకు సంబంధించిన విషయం కాదు. ఖండాల విభజన కథ కూడా కాదు. ఇది కేవలం ఒక శతాబ్దం క్రితం జరిగిన సంఘటన. అప్పట్లో దుబాయ్ మాత్రమే కాదు, ఈ మొత్తం గల్ఫ్ ప్రాంతం భారతదేశం కంట్రోల్లో ఉండేది. నిజానికి స్వాతంత్రం సమయంలో దుబాయ్ ను భారతదేశంలో భాగం చేసే అవకాశం కూడా వచ్చింది. ఒకవేళ అది నిజమయ్యుంటే ఈ రోజు రాజకీయాలు పూర్తిగా వేరే విధంగా ఉండేవి. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? 20వ శతాబ్దంలో భారతదేశం దుబాయ్ ను ఎందుకు వదిలేసింది? నమ్మండి, ఈ కథ తెలుసుకుంటే మీకు మీ రాజకీయ నాయకుల పైన కోపం వస్తుంది. నేపాల్ మరియు భూటాన్ ను వదిలేసినప్పుడు వచ్చిన కోపం లాగానే. అయితే ఈ విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ కథ 20వ శతాబ్దంలో జరిగింది. భారతదేశంలో ఎన్నో కష్టాల తర్వాత స్వాతంత్రం సాధించిన టైంలో అప్పటి దుబాయ్ ఈ రోజులాగా అభివృద్ధి చెందిన నగరం కాదు. కేవలం ఒక చిన్న శాంతమైన ఓడరేవు నగరం. భారతదేశానికి పూర్తిగా అవకాశం ఉన్నప్పటికీ దుబాయ్ దాని చేతుల్లోకి రాలేదు. ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. భారతదేశం మరియు గల్ఫ్ దేశాల సంబంధం చాలా పాతది. ఇది వ్యాపారంతో పాటు సంస్కృతుల సంబంధం కూడా. మీరు ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మెసొపోటేమియా మరియు సింధు లోయ సంస్కృతుల మధ్య వ్యాపార ఆధారాలు దొరికాయి. ఆ రోజుల్లోనూ భారతీయ సుగంధ ద్రవ్యాలు, బట్టలు మరియు ముత్యాలు గల్ఫ్ మార్గం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెళ్లేవి. మధ్యయుగంలో యూరోపియన్ వ్యాపారులు భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయ వ్యాపారులు ఇప్పటికే గల్ఫ్ మరియు అరబ్ దేశాలతో వ్యాపారం చేస్తున్నారని తెలుసుకున్నారు. నిజానికి అనేక భారతీయ సమాజాలు గల్ఫ్ దేశాల్లో ఆ రోజుల నుండే స్థిరపడ్డాయి. దీనికి కారణంగా భారతీయ సంస్కృతి, ఆహారపు అలవాట్లు, భాష మరియు లైఫ్ స్టైల్ గల్ఫ్ దేశాల్లో క్లియర్ గా కనిపిస్తాయి. కేరళ మరియు గుజరాత్ వ్యాపారులు గల్ఫ్ దేశాల్లో చాలా ప్రభావం చూపేవాళ్ళు. వాళ్ళు పెద్ద ఓడల ద్వారా బట్టలు, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర వస్తువుల్ని గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లి అక్కడ నుండి ముత్యాలు, గుర్రాలు మరియు ఈత పండ్లను తీసుకొచ్చేవాళ్ళు. గుజరాత్ మరియు కేరళ వ్యాపారులు గల్ఫ్ వ్యాపారానికి కొత్త డైరెక్షన్ ఇచ్చారు. వాళ్ళు కేవలం వస్తువుల్ని పంపించడమే కాకుండా షిప్పింగ్, బ్యాంకింగ్ మరియు ఇతర సర్వీసెస్ లో కూడా పాల్గొనేవారు. వాళ్ళు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారంటే లోకల్ ఆర్థిక వ్యవస్థ పైన వాళ్ళ ఆధిపత్యం క్లియర్ గా కనిపించేది. ఈ కారణంగానే బ్రిటిష్ వారి దృష్టిలో గల్ఫ్ ప్రాంతం మొత్తం వచ్చింది. వాళ్ళు ఈ ప్రాంతం పైన పూర్తి అధికారం సాధించాలని కోరుకున్నారు. అందుకే వాళ్ళు సముద్ర మార్గాల పైన కంట్రోల్ సాధించడం మరియు ఫ్రెంచ్ సామ్రాజ్యం మరియు ఒటమాన్ సామ్రాజ్యాన్ని బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో భారతదేశ భద్రత కూడా వారికి ముఖ్యం. ఎందుకంటే భారతదేశం వారికి చాలా ముఖ్యమైంది. గల్ఫ్ ప్రాంతం పైన కంట్రోల్ లేకపోతే భారతదేశంలో వాళ్ల పట్టు కూడా బలహీన పడుతుందని బ్రిటిష్ వాళ్ళు గ్రహించారు. అందుకే వారు గల్ఫ్ పైన కంట్రోల్ సాధించే ప్రయత్నం చేశారు. 1820 నుండి 1900 వరకు బ్రిటన్ గల్ఫ్ లోని అనేక ప్రాంతాలతో ఒప్పందాలు చేసింది. 1820లో జనరల్ మారిటైమ్ ట్రీటీ లేదా ఇతర ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. 1820 జనరల్ మారిటైమ్ ట్రీటీ గురించి మాట్లాడితే దీని ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో షేక్డమ్ బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చాయి. అంటే భారతదేశంతో పాటు బ్రిటిష్ వారు గల్ఫ్ దేశాల పైన కూడా లిమిటెడ్ గా పాలన సాగించారు. ఈ సమయంలో గల్ఫ్ దేశాలు బ్రిటన్ కు క్రూషియల్ స్టేట్స్ గా మారాయి. క్రూషియల్ స్టేట్స్ అంటే ఒప్పందం ఆధారిత రాష్ట్రాలు. ఆ సమయంలో క్రూషియల్ స్టేట్స్ అనే పదం 7 షేకుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల కోసం ఉపయోగించబడేది. ఈ రాష్ట్రాలు 1820 నుండి 1892 వరకు బ్రిటిష్ ప్రొడక్షన్ లో ఉండేవి. ఈ ప్రాంతంలో దుబాయి, షార్జా, అజ్మాను, అబుదాబి, అల్ కువైన్, ఫుజైరా మరియు రాస్ అల్ ఖైమా ఉన్నాయి. ఈ 7 షేక్డమ్స్ కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ ఏర్పడింది. ఇదంతా చాలా తర్వాత జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఈ ప్రాంతాల పైన గట్టి పట్టు సాధించారు. ఈ రాష్ట్రాలు బ్రిటిష్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. బ్రిటిష్ వారు ఏది ఫ్రీగా చేయరని మీకు తెలుసు. వారి ప్రతి అడుగు ఒక ఉద్దేశంతోనే ఉంటుంది. ఈ ఒప్పందాలు కూడా ఈ ప్రాంతాలు ముఖ్యమైన వ్యాపార మార్గాల్లో ఉన్నందువల్ల వాటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చేయబడ్డాయి. ఈ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ భారతదేశంతో ముడిపడి ఉండేది. అందుకే బ్రిటిష్ సామ్రాజ్యం
గల్ఫ్ ప్రాంతంలోని పరిపాలనను బ్రిటిష్ ఇండియా కింద ఉంచింది. దుబాయ్, బెహ్రన్, కువైట్, ఖత్తారు, ఒమన్ వంటి దేశాలు లండన్ నుండి కాకుండా భారతదేశం నుండి కంట్రోల్ చేయబడేవి. భారతదేశంలో బ్రిటిష్ రెసిడెంట్ లేదా ఏజెంట్స్లు నియమించేవాళ్ళు. వాళ్లే గల్ఫ్ దేశాల్లో కూడా పనిచేసేవాళ్ళు. వ్యాపారం, బోర్డర్ సమస్యలు లేదా గల్ఫ్ దేశాల రాజకీయ నిర్ణయాలు అన్ని బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వం అనుమతితోనే జరిగేవి. గల్ఫ్ లో ఉన్న బ్రిటిష్ నేవీ కూడా లండన్ నుండి కాకుండా భారతదేశం నుండి ఆదేశాలు తీసుకునేది. గల్ఫ్ దేశాల భద్రత కోసం పంపిన సైనికులు భారతీయ సైనికులే. వీళ్లు అవధ్, బీహారు మరియు పంజాబ్ రెజిమెంట్ల నుండి వచ్చిన వారే. భారతదేశం నుండి పంపిన వ్యక్తులు మరియు సైనికులు గల్ఫ్ ఓడరేవులు, ఆయిల్ ఫీల్డ్స్ మరియు పరిపాలనా కార్యక్రమాల్లో పనిచేసేవాళ్ళు. భారతదేశం కేవలం ఉపయోగించబడలేదు, అది వారికి ఒక రీసోర్స్ గా కూడా ఉండేది. ఆ రోజుల్లో ఈ రాష్ట్రాలు భారతదేశంతో ఎంత కనెక్టెడ్ గా ఉన్నాయంటే యమన్ లో కూడా ఇండియన్ పాస్పోర్ట్లు ఇష్యూ అయ్యేవి. మీరు ఆశ్చర్యపోవచ్చు, అప్పట్లో భారతదేశం యొక్క వెస్ట్ కోస్ట్ యమన్ వరకు ఉండేది. ఒకవేళ ఇదంతా మన దగ్గర ఉండి ఉంటే ఈ రోజు భారతదేశం యొక్క విదేశీ విధానం, గల్ఫ్ తో వ్యాపారం మరియు గ్లోబల్ రాజకీయాలు పూర్తిగా వేరే విధంగా ఉండేవి. 1931లో మహాత్మా గాంధీ యమన్ కు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది యువకులు తమను యమనీయులుగా కాకుండా భారతీయ జాతీయవాదులుగా భావించేవారని చూశారు. అక్కడ అఫీషియల్ కరెన్సీ కూడా ఇండియన్ రూపాయే. భారతదేశం స్వతంత్రం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గల్ఫ్ దేశాల్లో ఇండియన్ కరెన్సీని గల్ఫ్ రూపీగా ఇష్యూ చేసింది. దీని ఉద్దేశం ఇండియన్ రూపాయలను విదేశాలకు స్మగ్లింగ్ చేయకుండా నిరోధించడం మరియు గల్ఫ్ దేశాలతో వ్యాపారాన్ని ఈజీ చేయడం. పవన్ కే వర్మ తన బికమింగ్ ఇండియన్ పుస్తకంలో రాసినట్లు భారతదేశం మరియు గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాదు, అవి సామాజికంగా కూడా బలంగా ఉండేవి. గల్ఫ్ రూపీ కేవలం ఒక కరెన్సీ కాదు, భారతదేశం యొక్క ఆర్థిక ప్రభావం మరియు వలసదారుల గుర్తింపుగా మారింది. గల్ఫ్ దేశాలు వ్యాపారం కోసం భారతదేశం పైన ఎంతగా ఆధారపడేవో ఇదే చూపిస్తుంది. అయితే ఇదంతా బ్రిటిష్ వారు చిన్న కుట్రలో భాగంగానే జరిగింది. గల్ఫ్ సముద్రం నుండి వచ్చే ముత్యాలు, ఈత పండ్లు మరియు ఆయిల్ వ్యాపారం సురక్షితంగా ఉండాలని, దాని పూర్తి లాభం తమకు రావాలని బ్రిటిష్ వారు కోరుకున్నారు. అందుకే వాళ్ళు భారతీయ వ్యాపారుల్ని మరియు ఏజెంట్లని, ముఖ్యంగా ముంబై మరియు సూరత్ నుండి వ్యాపారుల్ని అక్కడికి పంపేవాళ్ళు. దీనివల్ల బ్రిటిష్ నెట్వర్క్ గల్ఫ్ లో మరింత బలపడింది. ఇంట్రెస్టింగ్ గా ఈ కథ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ యొక్క ఈ మ్యాప్స్ చాలా రహస్యంగా పబ్లిష్ చేయబడేవి మరియు చాలా తక్కువ మందికి మాత్రమే దొరికేవి. ఎందుకంటే అక్కడ ఉన్న ఒటమాన్ ఎంపైర్ మరియు సౌదీ అరేబియాకు ఇది పెద్ద ముప్పుగా ఉండేది. అదే టైంలో భారతీయ రాజకీయాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. భారతీయ జాతీయవాదులు భారతదేశాన్ని కేవలం ఒక కాలనీగా కాకుండా ఒక సంస్కృతి ప్రాంతంగా చూడడం ప్రారంభించారు. ఇందులో యమన్ మరియు దుబాయ్ ప్రాంతాలు చేర్చబడలేదు. ఈ అవకాశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించుకుంది మరియు భారతదేశం యొక్క శక్తిని క్రమంగా తగ్గించే స్ట్రాటజీని స్టార్ట్ చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఒటమాన్ సామ్రాజ్యం దాదాపు నాశనమైంది. దానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు కూడా కూలిపోయాయి. ఈ మార్పుల్లో భాగంగా భారతదేశం యొక్క వెస్టర్న్ బోర్డర్స్ ను కట్ చేయడం ప్రారంభమైంది. 1937 ఏప్రిల్ 1న మొదటి పెద్ద మార్పు జరిగింది. అదే అడన్ ను భారతదేశం నుండి వేరు చేయడం. ఈ ప్రకటనను కింగ్ జార్జ్ 5 చేశారు. ఈ విధంగా బ్రిటిష్ వారు మొదట అడన్ తో భారతదేశం యొక్క రాజకీయ సంబంధాలను తెంచేశారు మరియు అది నేరుగా బ్రిటిష్ కాలనీగా మారింది. అయితే దుబాయ్ మరియు కువైట్ తర్వాత 10 సంవత్సరాల పాటు భారతదేశం ఆధీనంలోనే ఉన్నాయి. 1940లో దేశ స్వాతంత్రం సాధించే టైంలో బ్రిటిష్ వారు స్వాతంత్రం తర్వాత గల్ఫ్ బాధ్యతను భారతదేశం లేదా పాకిస్తాన్ కు ఇవ్వాలా వద్దా అని ఆలోచించారు. కానీ తర్వాత భారతదేశం లేదా పాకిస్తాన్ లో ఎవరికి గల్ఫ్ బాధ్యత ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ కారణంగా దుబాయ్ ను భారతదేశం నుండి పూర్తిగా వేరు చేశారు మరియు భారతదేశం ఇంకా పాకిస్తాన్ కు విభజన తర్వాత స్వాతంత్రం లభించింది. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు రాజ్యాలను తమలో కలుపుకోవడం అనే పెద్ద ఛాలెంజ్ ను ఎదుర్కొన్నాయి. నెహ్రూ మరియు సర్దార్ పటేల్ తమ దేశాల్లో ఎక్కువ సంఖ్యలో రాజ్యాలను చేర్చుకోవడానికి తమ శక్తినంతా ఉపయోగించారు. ఆ టైంలోనే అరబ్ దేశాలు లిస్టు నుండి పూర్తిగా తొలగించబడ్డాయి. చాలా మంది దీనిపైన దృష్టి పెట్టలేదు, ఎందుకంటే ఆ టైంలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉండేది. కానీ నమ్మండి, ఆ టైంలో బ్రిటిష్ వారు ఈ మార్పుని చేయకపోతే ఈ రోజు గల్ఫ్ దేశాలు కూడా భారతదేశం లేదా పాకిస్తాన్ లో భాగంగా ఉండేవి. జైపూర్, హైదరాబాద్ వంటి రాజ్యాలు ఈ రోజు భారతదేశంలో ఉన్నట్లు. అరబ్ దేశాలతో సంబంధాలను తొలగించడానికి
కూడా వ్యతిరేకత వచ్చింది. బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం స్టార్ట్ చేశారు. దీనికి గల్ఫ్ దేశాల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత కారణంగా నెక్స్ట్ 24 సంవత్సరాల పాటు అంటే 1970ల వరకు బ్రిటన్ గల్ఫ్ దేశాలపైన తమ పట్టుని కొనసాగించింది. అయితే ఇప్పుడు ఒక తేడా వచ్చింది. ఈ రాష్ట్రాలు ఇప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ కు కాకుండా లండన్ లోని వైట్ హాల్ కు రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. షాకింగ్ గా ఇక్కడ అఫీషియల్ కరెన్సీ ఇప్పటికీ ఇండియన్ రూపాయే. ఇక్కడికి వెళ్ళడానికి అత్యంత సింపుల్ మరియు సులభమైన మార్గం బ్రిటిష్ ఇండియన్ లైన్ అనే షిప్పింగ్ సర్వీసెస్. ఇది 30 కంటే ఎక్కువ ఓడరేవుల్లో నడిచేది. భారతదేశం స్వతంత్రం తర్వాత కూడా 1960ల వరకు భారతదేశం మరియు ఈ క్రూషియల్ స్టేట్స్ మధ్య సంబంధాలు కొనసాగాయి. కానీ 1968లో బ్రిటన్ ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. 1971 నాటికి తాము గల్ఫ్ దేశాల నుండి తమ సర్వీసెస్ ను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది మరియు వారు అలాగే చేశారు. గల్ఫ్ రాష్ట్రాలకు ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. ఇది వారికి పిడుగు లాంటిది. ఎందుకంటే బ్రిటన్ ఇక్కడి నుండి వెళ్లిపోతే ఈ 7 రాష్ట్రాలు ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య చిక్కుకుపోతాయి. ఇంకా ఎప్పుడైనా వీటిపైన దాడి జరగచ్చు. ఈ రాష్ట్రాలకు బ్రిటన్ వెళ్లిపోతే ఈ శక్తివంతమైన దేశాలు దాడి చేసి వీటిని స్వాధీనం చేసుకుంటాయని భయం వచ్చింది. అందుకే ఈ 7 రాష్ట్రాలు ఏకం కావాలని నిర్ణయించాయి. దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ముప్పు రాకుండా ఉంటుంది. అందుకే ఈ 7 దేశాలు ఒకటిగా కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ అనే కొత్త యూనియన్ ని ఏర్పాటు చేశాయి. 1971 నాటికి ఆడెన్, దుబాయ్ మరియు యమన్ వంటి దేశాల్లో నడిచే భారతీయ పాలనా విధానం పూర్తిగా ఆగిపోయింది. ఇక్కడ కొత్త కరెన్సీ ఏర్పాటైంది. ఇది ఈ రోజు కూడా ఉపయోగంలో ఉంది. ఇది ఈ దేశాలకు ఒక సాధారణ గుర్తింపుగా మారింది. రూపాయిని తీసేసిన తర్వాత గల్ఫ్ దేశాలతో భారతదేశం యొక్క లోతైన సంబంధం క్రమంగా తగ్గిపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడంతో ఏర్పడిన దేశాల్లో గల్ఫ్ దేశాలు మాత్రమే బ్రిటిష్ ఇండియాతో ఉన్న తమ పాత స్నేహితుల్ని దాదాపు మర్చిపోయాయి. అయితే బెహ్రాన్ నుండి దుబాయ్ వరకు ఈ రోజు కూడా బ్రిటన్ తో సంబంధాలను గుర్తు చేసుకుంటారు. కానీ ఈ ప్రాంతాలు ఒకప్పుడు ఢిల్లీ నుండి పాలించబడేవని పూర్తిగా మర్చిపోయారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. ఒకప్పుడు మనం పాలించిన దేశంలో ఈ రోజు భారతీయులు సేవకులుగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో ఒక చిన్న జిల్లాకు సమానమైన దుబాయ్ ఇక్కడ తుపాకీ సెల్యూట్ కూడా లేని స్థితిలో ఉండేది. ఆ దుబాయ్ ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో అత్యంత ఆకర్షణీయమైన నగరంగా మారింది. ఈ రోజు కూడా గల్ఫ్ లో చాలా మంది నివాసితులు భారతీయులే. కానీ వారికి ఒకప్పుడు గల్ఫ్ లోని ఆయిల్ భారతదేశం లేదా పాకిస్తాన్ లో భాగం కాగలిగిందని తెలియదు. సామ్రాజ్యం యొక్క చివరి రోజుల్లో తీసుకున్న ఒక పరిపాలనా నిర్ణయం ఈ చారిత్రాత్మక సంబంధాన్ని శాశ్వతంగా తెంచేసింది. ఇది ఒక వినని ప్రత్యేకమైన కథ. దీని గురించి మీరేమంటారు? ఒకవేళ దుబాయ్ ఇండియాలో భాగమై ఉంటే ఈ రోజు దాని స్టేజ్ ఇలాగే ఉండేదా, లేదా భారతదేశంలోని ఇతర నగరాల్లాగా కాలుష్యం మరియు జనాభా భారాన్ని ఎదుర్కొనేదా? మీ ఒపీనియన్ ని కామెంట్లో చెప్పండి.